హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం సిద్దిపేటలోని సాయి చరణ్ టిఫిన్ సెంటర్కి వచ్చినాము. మొట్టమొదటిసారి సిద్దిపేట దోశను హోటల్లో పరిచయం చేసింది వీళ్ళే. ఇడ్లీ 2 రూపాయలు, వడ 3 రూపాయలు. అంటే సాయి చరణ్ అని మా మెసేజ్ పెట్టింది. మీరు ఇంత చిన్న స్థాయి నుంచి ఇంత స్థాయిగా ఎట్లా వచ్చింది మీ ప్రయాణం? దీన్ని బొక్క పెట్టేస్తున్నా. సూపర్ గుడ్. హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మనం సిద్దిపేటలోని సాయి చరణ్ టిఫిన్ సెంటర్కి వచ్చినాము. ఇది గత 30 సంవత్సరాలుగా రన్ చేస్తున్నారు వీళ్ళు. చాలా ఫేమస్ ఇప్పటికి కూడా. వీళ్ళ క్వాలిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, దీన్ని ఎలా స్టార్ట్ చేసినారు, మనం లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం మనము. నమస్తే బాబు. ఇతనే అండి సాయి చరణ్ టిఫిన్ సెంటర్ ప్రొపరేటర్ సత్యనారాయణ గౌడ్ బాపు. ఇప్పుడు మీరు 30 years నుంచి మీరు సిద్దిపేటలో ఈ టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నారు. మీరు ఎట్లా స్టార్ట్ చేసారు? ఈ సాయి చరణ్ అనే పేరు ఈ టిఫిన్ సెంటర్కి ఎట్లా పెట్టారు? అంటే మళ్ళీ మీ దగ్గర ఈ ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కానీ స్వామి మాల వేసుకున్న వాళ్ళు కానీ వచ్చి తినిపోయేంత నీట్నెస్ ఉన్నది. మేము కూడా చాలా సార్లు చూసినాము. మీ టిఫిన్ సెంటర్ దగ్గర కూడా చాలా సార్లు తిన్నాము. అది ఇంత హైజెనిక్ గా తయారు చేయడానికి మీరు ఇంత చిన్న స్థాయి నుంచి ఇంత స్థాయిగా ఎట్లా వచ్చింది మీ ప్రయాణం? మా వ్యూయర్స్ కోసం ఒకసారి వివరంగా. నేను స్టార్టింగ్ లో శ్రీనివాస్ డిలక్స్ సీతారాం తాగిన మధ్యలో పెట్టాను. చిన్నది, చాలా చిన్న షటర్ తీసుకుని అక్కడ స్టార్ట్ చేసాము. ఇక అక్కడి నుంచి నేను ఒక్కటే మాస్టర్ ఉండే. నాకు ఒక ఇడ్లీ మాస్టర్, నేనే ఇడ్లీ వేసుకొని మొత్తం నేనే రుబ్బింగ్ చేసుకొని చాలా కష్టపడడం జరిగింది. అక్కడ హోటల్లో అవన్నీ బౌల్ అవి కూడా నేనే క్లీన్ చేసుకునేవాడిని. చాలా కష్టపడి మనం ఇంతవరకు పేరు వచ్చింది కనుక ఏదైనా ఏ బిజినెస్ అయినా కస్టమర్ అన్నది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఏ బిజినెస్ అయినా పైకి రాగలుగుతుంది. అవును. కాబట్టి ఇక మనము నీట్నెస్ టేస్ట్ గురించి మనం దేనిలా కాంప్లికేషన్ రాలేదు ఇంతవరకు. మనము ఎటువంటి ఏ ఐటమ్ తెచ్చినా కూడా మనము క్వాంటిటీ ఐటమ్ వాడుతుంది కనుక మా టేస్ట్ కూడా కస్టమర్ చాలా బాగుంటుంది. అంటే మనం ఎప్పుడు కాదు, కస్టమర్లు వాళ్ళ నోడుతోనే రావాలి. అంటే ఇది టేస్ట్ ఎట్లుంటుంది అన్నది మనం గొప్ప చెప్పుకుంటూ అది కరెక్ట్ కాదు. కాబట్టి కస్టమర్లు మాకు ఫస్ట్ నుంచి సహకరిస్తారు. వాళ్ళ దయ వలన ఇంత దూరం రాగలరు. అయితే బాబు, ఇప్పుడు ఈ సాయి చరణ్ టిఫిన్ సెంటర్ అని పేరు పెట్టింది కదా, మీ దేవుని పేరా లేకపోతే మా అబ్బాయి పేరు, మా చిన్న కొడుకు పేరు. మా చిన్న కొడుకు అంటే సాయి చరణ్ అని మా మెసేజ్ పెట్టింది. ఆయన పేరు. ఇక ఆయన పేరుతో సాయి చరణ్ ఇడ్లీ సెంటర్ ఓపెన్ చేసింది. మా మెసేజ్ అయితే మా చిన్న అబ్బాయి సాయి చరణ్ పేరు పెడదాం హోటల్ అని ఆమె అందుతోనే పెట్టుబడి జరిగింది. ఆ పేరు సాయి చరణ్ పేరుతో ఇంతవరకు వచ్చింది. మీ దగ్గర ఏమేమి ఐటమ్లు చేస్తారు? మళ్ళా ఇంకొకటి, మార్నింగ్ ఎన్ని గంటల నుంచి మీ హోటల్ స్టార్ట్ అయ్యి ఎన్ని గంటల వరకు ఉంటుంది? మాది మార్నింగ్ 6:30 నుంచి 1:30 వరకు మా హోటల్ ఉంటుంది. 6:30 నుంచి 1:30 వరకు. అప్పటి నుంచి మళ్ళా సాయంత్రం 4:30 నుంచి 10 దాకా సాయంత్రం. అంటే పొద్దున సెక్షన్, ఈవినింగ్ సెక్షన్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఐటమ్లల్లా మాకు తెలిసి అయితే సాంబార్ వడ చాలా ఫేమస్. మీ దగ్గర ఇంకేమేమి ఐటమ్స్ ఉంటాయి? మా దగ్గర సాంబార్ వడ,
సాంబార్ ఇడ్లీ, ఇడ్లీ వడ, దోశ, ఉప్మా, పూరి, ఇవి మా ఐటమ్స్. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టినా ఒక్కొక్కటి పెంచుకుంటారు. స్టార్టింగ్ లో ఓన్లీ ఇడ్లీ వడ పెట్టాము. ఎక్కడ సినిమా పక్కన ఓన్లీ ఇడ్లీ వడ. ఇడ్లీ ఇడ్లీ 2 రూపాయలు, వడ 3 రూపాయలు. తర్వాత దోశ పెట్టాము, దోశ 5 రూపీస్ పెట్టాము. అక్కడ నుంచి తీసి మా ఇరుకుల రాముడు షెడ్ ఆయన షెడ్యూల్లో పెట్టాము వాళ్ళ కాంప్లెక్స్ లా. అక్కడ 10 రూపీస్. అక్కడ నుంచి విటోటాకి చివరస్తా మందకెళ్ళి వాళ్ళ ఎదురుగా షెటర్లు అక్కడ పెట్టాము. అక్కడ 10 రూపీస్ ఉంటాయి. అక్కడ నుంచి ఇక్కడ మార్చినాం కాబట్టి ఇప్పుడు ప్లేట్ 5 రూపాయలు ఉన్న 3 రూపాయలు, 2 రూపాయలు ఇడ్లీ 2 రూపాయలు, వడ 3 రూపాయలు. తర్వాత దోశ సిద్దిపేటల ఇడ్లీ సెంటర్ స్టార్ట్ చేసింది నేనే కాబట్టి అది దోశ 5 రూపీస్ పెట్టి. దోశ 5 రూపీస్ ఉండే, వడ ఇడ్లీ కలిపి 2 రూపీస్. ఇడ్లీ సెంటర్ లో దోశ అనేది నేనే స్టార్ట్ చేసి. మొట్టమొదటిసారి టిఫిన్ సెంటర్ లా దోశ తయారు చేసింది మీరే సిద్దిపేట. అదే ఇప్పుడు ఈ దోశ తయారు చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ దోశను మీ టిఫిన్ సెంటర్ లో యాడ్ చేసి? మా టిఫిన్ సెంటర్ లో యాడ్ చేసి 29 ఇయర్స్. అంటే ఇప్పుడు మీరు 30-31 ఇయర్స్ అవుతుంది మీరు రన్ చేయాలి. అంటే మీరు హోటల్ స్టార్ట్ చేసినాక 1-2 ఇయర్స్ దోశ. అంటే అప్పుడు దోశ మాస్టర్ కోసం ఏమైనా వెతికినాము. ఆంధ్ర మాస్టర్ ఉండే, ఆంధ్ర మాస్టర్ తీసుకొచ్చి దోశ స్టార్ట్ చేసినాము. ఇక తర్వాత కొన్ని రోజులు చేసి వెళ్ళిపోయాడు. ఇక అట్లే కంటిన్యూ చేసి. సో చూసారు కదా, 2 రూపాయల ప్లేట్ అప్పటి నుంచి స్టార్ట్ చేసారు ఈ బాబు హోటల్. ఈ రోజు 40 రూపీస్ పర్ ప్లేట్. దోశ మాస్టర్ని మొట్టమొదటిసారి సిద్దిపేట తీసుకొని వచ్చి దోశను ఇంట్రడ్యూసింగ్ చేసింది మొట్టమొదటిసారి మన సత్యనారాయణ గౌడ్ బాబు. దోశ అంటే ఏంటి అంటే జనాలకు కూడా పరిచయం చేపించింది సిద్దిపేటలో మన బాబే మొట్టమొదటిసారి. బాబు ఇప్పుడు హోటల్ స్టార్ట్ చేసి 30-31 ఇయర్స్ అవుతుంది కదా. అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు రోజుకి ఎంతమంది కస్టమర్స్ వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు కస్టమర్స్? ఎంత ఆ టైంలో మనకు ఒక 2,000-3,000 రూపాయలు వచ్చేది. కానీ కస్టమర్ ఎంతమంది వస్తారు? కస్టమర్ అంటే మేము పొద్దుగాల ఈవినింగ్ 5:30కి తీసి 10:30కి బంద్ చేస్తుంది. అప్పుడు ఇన్ని హోటల్ లేవు కదా. చాలా కస్టమర్ మన దగ్గరికి వచ్చి 10:30 వరకు మేము క్లోజ్ చేసేస్తుంది, 10:30-11 వరకు. కాబట్టి ఇప్పుడు హోటల్స్ బాగా అయిపోయినాయి, కాంపిటీషన్ బాగా అయింది కాబట్టి టైం ఎక్స్టెండ్ చేసినాం 1:30 దాకా. ఇప్పుడు ఎంతమంది వస్తారు? 700-800 మంది, 700-800 మెంబర్స్ అయితే వస్తారు. ఇప్పుడు మీరు పెళ్లిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ క్యాటరింగ్ మీరు ఇస్తారా, లేకపోతే క్యాటరింగ్ చేసే వాళ్ళకి మీరు ఇస్తారా? క్యాటరింగ్ చేసే వాళ్ళకి మీరు ఇస్తారు. మీరు ఓన్ గా చేయరు. మేము ఎవరైతే క్యాటరింగ్ చేస్తారో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి మీ దగ్గర వాళ్ళు క్యాటరింగ్ చేసుకుంటారు. మీరు సొంతంగా క్యాటరింగ్ ఏం చేయరు. బాబు ఇప్పుడు మీరు 31 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు ఇది టిఫిన్ సెంటర్. ఇప్పుడు ఇది ఒకటే టిఫిన్ సెంటర్, ఇంకేమైనా బ్రాంచ్ ఏమైనా పెట్టిరా? మాకు ఒకటి ఖమ్మం దగ్గర, వీమాడ దగ్గర ఒక బ్రాంచ్, ఇంకొక బ్రాంచ్ అక్కడ మా 2 అబ్బాయిలు ఉంటారు. ఇక్కడ మీరు చూసుకుంటే అంటే ఇంకా ఒకటి ఏమైనా పెడదామని ఆలోచనలు ఉన్నారా? లేదు కొడుకులో మా అబ్బాయిల పోటీ నా పోటీ అని స్టాప్ అయింది. సో ఇది ఇలా ఫేమస్ వడ అంటే సాంబార్ వడ. ఇది ఇలా టేస్ట్ చేద్దాం ఒకసారి మనం. చాలా బాగుంటది ఇది. సూపర్ గరం గరం సాంబారు వడ, అందులో మంచిగా నాన్కాండి వడ సాంబార్ వేస్తే. ఈ చట్నీ కూడా చాలా ఫేమస్. ఇలా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరి చట్నీతో కంపేర్ చేసినప్పుడు ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. బాబు ఇక్కడ సాంబార్ వడ ఇడ్లీ చాలా ఫేమస్. ఇది చాలా మంది తింటారు ఇక్కడ. దీంతో పాటు ఇంకెక్కువ ఐటమ్ ఏం తింటారు? ఎక్కువ ఐటమ్ పూరి తింటారు. పూరి దోశ. ఓకే ఇలా మసాలా దోశ కూడా చాలా ఫేమస్ అండి. ఇది చాలా బాగుంటుంది మసాలా దోశ. ఈ బోండా ఫస్ట్ నుంచే ఉన్నాయి, మధ్యలో స్టార్టింగ్ నుంచి మధ్యలో. సో మీరు చూస్తున్నారు కదా, మీరు కూడా సిద్దిపేట వాళ్ళు అయితే మీరు ఇక్కడ తిని ఉంటే మన కామెంట్ సెక్షన్ లో ఒక కామెంట్ పెట్టండి. ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది మీ
టేస్ట్ అని చెప్పేసి మీరు కూడా ఒక కామెంట్ పెట్టండి. మనది భాస్కర్ వ్లాగ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.